మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక వీడియో కూడా యాడ్ చేశారు. ఫస్ట్ ఆయన ట్వీట్ ఏంటి? నౌ దిస్ ఈజ్ గెటింగ్ డేంజరస్. సాంబడు ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీరియస్ మెంటల్ డిసీజ్ అండ్ నీడ్స్ సైక్రియాట్రిక్ హెల్ప్ అట. హీ స్టోరీస్ ఆర్ నాట్ ఓన్లీ ఇమాజినరీ బట్ ఆల్సో స్కారీ. If Dhoni or Kohli listen to this, they may have to be treated for laughing uncontrollably అట. ఏందబ్బా మధ్యలో కోహ్లీ ధోని ఏమొచ్చిందంటే కింద ఒక వీడియో పోస్ట్ చేశారు. కోహ్లీకి ఆట నేర్పింది ఎంఎస్కే ప్రసాద్ అని ఒక వీడియో కూడా ఉండే. బేసిక్ ఆ వీడియోలో ఉన్న తెలుగుదేశం యాంకర్ను చూసి ఈయన చూడండి పివిఎస్ శర్మ గారు ఏం పెట్టారు. సాంబడు ఈ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీరియస్ మెంటల్ డిసీజ్ అట అండ్ నీడ్ సైక్రియాట్రిక్ హెల్ప్ అంటే ఆయన పెట్టింది. ఈ వీడియోలో ఇతన్ని చూసిన తర్వాత అనిపించింది మరి ఈ వీడియో చూసే ధైర్యం చేద్దామా వద్దా అని. కానీ ధోని ఆర్ కోహ్లీ లిజన్ టు దిస్ దే మే హ్యావ్ టు బి ట్రీటెడ్ ఫర్ లాఫింగ్ అన్కంట్రోలబుల్లీ అన్నప్పుడు సరే అంత నవ్వుకునే అవకాశం మనం ఎందుకు ఇచ్చి పెట్టాలి అని చెప్పి నేను కూడా విన్నా ధైర్యం చేసి. అది విన్న తర్వాత నవ్వుకోవడమేమో కానీ అని అబ్బా క్రికెట్ను బ్యాన్ చేయండి రా బాబు, ఇటువంటివన్నీ చూడలేక సత్తున్నావు, ఆ క్రికెట్ను బ్యాన్ చేయరా రే, ఆ క్రికెట్ను బ్యాన్ చేయని చెప్పి అదేదో అతడు సినిమాలో తనిఖీల బర్నీనేనా ఆయన అరుస్తారు కదా అని అది ఆపరా రే అది ఆపరా అని. అట్లా ఈయన నెట్టు ఆపలేం కానీ ఇదొక ఏమంటారు ఇవి మనం ఆపలేం కానీ ఆ క్రికెట్ను బ్యాన్ చేయండి రా బాబు ఇవి చూడలేకపోతున్నామని. మరెందుకు ఎంఎస్ ప్రసాద్ గారిని నేను పొగుడదామని చెప్పి డిసైడ్ అవుతున్నారు. ఆ పొగడ్త ఎట్లా ఉంది అంటే ఎంఎస్ ప్రసాద్ గొప్ప వికెట్ కీపర్గా 98-2000 మధ్య వెలుగొందారట. ఎంఎస్కే ప్రసాద్ ఆయన ఎంఎస్కే ప్రసాద్ ఆయన గొప్పతనం ఏంటంట అంటే ఆయన కళ్ళు చాలా షార్ప్ అట. బంతి ఎక్కడొచ్చేదో ప్రతి బంతి గమనించేవారట. మరి కీపర్లు బంతులు గమనించక ఏ స్టేడియంలో ఉన్న ఇంకేమైనా చూస్తూ కూర్చుంటారా? గమనించక ఏం చేస్తారు? ప్రతి బాల్ కీపర్లు గమనించాలి కదా. కీపర్గా ఆయన ప్రతి బంతి గమనించే వాళ్ళట. అంత షార్ప్ అట ఆయన కళ్ళు. అండ్ బౌలర్ చేతిలో బంతి ఉన్నప్పుడే ఆ బంతి ఎటువైపు విసిరేస్తారు అన్నది ముందే తెలుసుకునే అంత కెపాసిటీ ఉన్న కీపర్గా పేరు గడించారట ఈయన. కీపర్ చేతిలో బంతి ఉన్నప్పుడు ఎక్కడేస్తారు బౌలర్ ముందే గమనించే అంత షార్ప్నెస్ అట. అంత గొప్ప కీపర్గా ప్రసిద్ధిగాంచారట. ఓకే, బ్యాట్స్మెన్కి అనుగుణంగా ప్రతి బౌలరు కూడా ఎలాంటి బంతియాలో ఎంఎస్కే ప్రసాద్ని పోయి అడిగి బంతులు వేసేవాళ్ళట. అట్లయితే టైం చాలా ఎక్కువ పట్టింటారు. ప్రతి బాల్ రావాలి అని అడగాలి, మళ్ళీ పోయి వేయాలి అంటే అప్పుడు కెప్టెన్కి భారత జట్టుకి చాలా మ్యాచ్ ఫీజులు కోత విధించింటారే. ఏమో మరి అంతగానో అడిగేసేవాళ్ళ అక్కడ తాగలే. ఎంఎస్కే ప్రసాద్ గారు 2016లో చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడట 2016లో చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు ఒక మ్యాచ్లో ఏదో గాయమై ధోనిని పక్కన పెట్టారట. ధోనితో మాట్లాడదామని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు పోతే ధోని స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారట. ఆశ్చర్యపోయినాడు ఎంఎస్కే ప్రసాద్. ఆశ్చర్యపోయి ఏంటి నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా స్విమ్మింగ్ చేస్తున్నావు ఏంటి అని అంటే పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది కదా ఇప్పుడు ఆడాలి కదా అన్నారట. సేమ్ పాకిస్తాన్తోనే అన్నారులేండి మ్యాచ్. ఎందుకంటే అది కొంచెం అదైతే ఇంకొంచెం కాసింత ఎమోషన్ కదా ఇంకెవరినన్నా కనెక్ట్ చేసేకి, అందుకని పాకిస్తాన్ పేరు వాడేసినట్టున్నారు. ఆశ్చర్యపోయిన ఎంఎస్కే ప్రసాద్ ఇమ్మీడియట్గా వెళ్ళి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడించేశారట ధోనిని. ధోని విరాట్ కోహ్లీ ఇంతగానో ఆరితేరడానికి వాళ్ళని తీర్చిదిద్దినటువంటి డైమండ్ ఎంఎస్కే ప్రసాద్. ధోని కోహ్లీనే 2016లో ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడుండే. 2016 మార్చిలో ఏషియా కప్ అయిపోయింది. ఇక్కడ క్రికెట్ మనకు తెలియదు ఏముంటుంది, చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చోలని పెద్ద ట్యాగ్ కూడా ఉంటుంది ఇక. అవును, 2016 మార్చిలో అయిపోయింది ఏషియా కప్పు. ఆ తర్వాత 2017 జూన్లో ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాకిస్తాన్తో మ్యాచ్లే లేవు కదా. 2016 మార్చిలో ఏషియా కప్ జరిగినప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు చీఫ్ సెలెక్టర్. ఆయన 2016 సెప్టెంబర్లో ఏమో వచ్చారు. ఆయన చీఫ్ సెలెక్టర్ అయిన తర్వాత 2017 జూన్ ఛాంపియన్స్ ట్రోఫీ అది కూడా యూకేలో జరిగింది.
అంతే. మరి 2017 జూన్లో జరిగే మ్యాచ్కు 2016 సెప్టెంబర్లో ఆయన ఎంఎస్కే ప్రసాద్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు స్విమ్మింగ్ పూల్లో ధోని. అప్పుడే పాకిస్తాన్ ఆడిచ్చేసారా? మరి ఓ అమ్మ, అసలు ఇవన్నీ చూడలేము. ఫస్ట్ ఆ క్రికెట్ అన్న బ్యాన్ చేయించండి. ఈ దారుణాలన్నీ చూస్తాం యాడింటాం కానీ వామ్మో ఎలా సాధ్యమే? ఇవన్నీ సాధ్యమవుతాయి మాట కానీ బాబోయ్ అమ్మ కని విని ఎరగని రీతిలో బాబోయ్.